సామాన్య మానవులు నడవలేనటువంటి అచరితేపథి యోగ మార్గంలో అతను ప్రయాణం సమకట్టాడు. అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్తున్నాడు. దుష్కరం నిష్పరతిద్వంద్వం చికీర్షర్కర్మవానర. ఆ చారణులంతా చూచి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఈయన శ్రీకారం చుట్టాడు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం, ఎవరూ సాధించలేటువంటిది. సామాన్యులు ఎంతవరకు తింటం కంఠం వరకే ఉంటారు. మనలో పంచకోశాలు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు 5. వాడికి ఏ కోశానా అక్షరం మొక్కలేదురా అంటారు. ఈ కోశములు మన శరీరంలో ఉంటాయి. ఈ ఉండనటువంటి ఈ కోశాలు అన్నము, అందరికీ అవసరమైంది అన్నం. ప్రాణము, ఎవరన్నా కొట్టపోతే అవి మనమే చేయి అడ్డు పెట్టుకుంటాం, ప్రాణరక్షణకి ఉంటాయి. ఇవి పశువులకు, పక్షులకు, మానవులకి అందరికీ సమానమే. అన్నము, ప్రాణము అందరికీ కూడాను కోరదగిందే. అది మనోమయ కోశం. అయితే మనస్సు వాళ్ళకి ఉంటుంది కానీ అవి నోటితో చెప్పలేవు. ఈ మనోమయ కోశాన్ని నుంచి మనస్సుని విజ్ఞానమయ, ఆనందమయ కోశముల వైపు ప్రయాణం చేయిస్తే వాడు మహోన్నతుడుగా, గొప్ప విజ్ఞానవేత్తగా, ఆనంద స్వరూపుడుగా కీర్తింపబడతాడు. మనస్సు కేవలం అన్నం వరకు, ప్రాణం వరకే పరిమితమైతే సామాన్యమైనటువంటి జంతు సమానమై అవుతాడు. అందువల్ల ఈయన తన యొక్క ఈయేషపదమన్వేష్టం చారణాచరితే పది విజ్ఞానమయ కోశంలోంచి ఆయన అటుని ఆనందమయ కోశం ద్వారా పయనించినటువంటి మహోదారుడు, మహోన్నతుడు, మహాత్ముడు. అటువంటి ఆ ప్రయత్నంలో యోగులు అటువంటివి సాధించగలిగారు. మనం ఇలాంటివి ఉన్నాయని తెలుసుకుంటే ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మకైనా మనం ప్రయత్నం చేయొచ్చు. ఆ కోరికలో కూడా సంకల్పం బలంగా ఉండాలి. మంచి సంకల్పం, నాకు ఇల్లు ఇయ్యి, వాకిళ్ళు ఇయ్యి, ధనం ఇయ్యి, పుత్రులు ఇయ్యి, పౌత్రులు ఇవి, ఇలా అనేకమైనటువంటి కోరికలను కోరుతాం, తప్పేం కాదు. కానీ వీటితో పాటు జన్మరాహిత్యాన్ని పొందేటువంటి సాధన, యోగ సాధన, ఆత్మ దృష్టి, అంతర్దృష్టి, అంతర్ముఖ సమ ఆరాధ్య బహిర్ముఖ సుదుర్లభ, తల్లిని గురించి చెప్తూ నీలో నీవు చూసుకుని నీలో ఉన్న ఆ తల్లి యొక్క ఆ ఉన్నతమైనటువంటి గుణాలని నువ్వు అలవర్చుకున్నప్పుడు నీకు తల్లి తొందరగా అనుగ్రహిస్తుంది. లేనప్పుడు బహిర్ముఖ సుదుర్లభ, బయట ఎక్కడ చూసినా ఏమీ కనపడదు, అందువల్ల అంత తొందరగా నీకు లభ్యం కాదు అని చెప్పారు. అంతర్ముఖ సమారాధ్య, అంతర్దృష్టితో మనం చూడగలిగినటువంటి ఆ మార్గాన్ని పెద్దలు అనేక రకాలుగా అనేక రూపాల్లో, ఇప్పుడు కాళహస్తీశ్వర మహత్యంలో వాళ్ళు భక్తులు ఏం చెప్పారు, అయ్యా అన్నీ నువ్వే అయినప్పుడు మాకు వేరే కోరిక అక్కర్లేదు, నీలో మమ్మల్ని కలుపుకో, నీ చిద్గగనములో భవన్మయమైన చిద్గగనములో మమున్ కలిపి క్రమ్మరబుట్టెడు బాధ మాన్పవే. జన్మరాహిత్యం అనేటువంటిది మానవులు సాధించుకోవాల్సినటువంటి గొప్ప వరం. దానికోసం ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో తెలీదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు చాలా ఆత్మీయంగా ఉంటూ, స్వామి నాకు ఎప్పుడు మోక్షం వస్తుందని గట్టిగా ఆయన అడిగితే, సరే నీకు 3 జన్మల్లో మోక్షం వస్తుందిరా అన్నట్టు. వాడు 3 జన్మలు ఎత్తాలా అన్నాడు. ఇంకో ఆయన వచ్చి అమాయకంగా అడిగాడు, స్వామి నాకెప్పుడు వస్తుంది? నీకు 100 జన్మలకి మోక్షం వస్తుందని అంట. ఆయన వెళ్ళి ఆ ఇసుకలో పొల్లాడుతున్నాడు, దుమ్మతి ఎత్తి పోసుకుంటున్నాడు, ఏమిటో పిచ్చివాడిలాగా ఉన్మత్తుడిలాగా వ్యవహరిస్తున్నాడు. వీడు వచ్చి అడిగాడు బయటికి, ఏరా నేను 3 జన్మలంటే బాగా నిరాశపడ్డాను, 100 జన్మలని నువ్వు అంటే నువ్వేమిటి ఉత్సాహపడిపోతున్నావు అని అంటే, అయ్యా 100 జన్మలకైనా మోక్షం వస్తుందనేటువంటి విషయం తెలిసింది. ఎన్ని జన్మలెత్తేమో పిపీలిగాది బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఎన్ని జన్మలెత్తామో, ఎన్నిసార్లు పుట్టామో, ఏ రూపంతో పుట్టామో, కానీ భగవద్భక్తి ఏర్పడి భగవత్ శక్తి తెలుసుకుని ఈ సమస్తము ఆ విశ్వమంతా కూడా ఆ భగవంతుని యొక్క రూపమే. విశ్వం, విష్ణు సహస్రనామంలో 2 పదాలు. విశ్వం అన్నారు అంటే ఈ ప్రపంచం, విష్ణు వ్యాపనశీలం కలిగిన వాడు ఆ భగవంతుడు, ఆయన నిండి ఉన్నాడు. ఈ విషయం చెప్పడం కోసం ఆయన సహస్రనామాలు చెప్పాడు. తక్కినవన్నీ కూడా దాని 2కి వివరణ. అటువంటి వివరణ కోసం ఆయన సహస్రనామాలు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా మన బుద్ధికి ఎక్కేది కాదు. అందువల్ల ఈ జన్మలో ఈ విషయాలు మనం వినగా ఇది గొప్ప అవకాశం. ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుంటున్నప్పుడు చెప్పడం కూడా గొప్ప విషయమే. చెప్పిన వాళ్ళకు కూడా చెప్పగా మనస్సుకు పడుతుంది.
ఏదో వృత్తిగానో లేకపోతే జీవనానికో అది చెప్పడం కాకుండా తన వంట పట్టించుకోవాలి. ఒరే విద్య వంట పట్టించుకోవాలరా అంటారు. అంటే చెప్పేదో చేసేదో హృదయానికి తాకి హృదయంగతమైతే ఈ జన్మ కాకపోతే మరో జన్మకైనా మోక్షం వస్తుంది. ఈ జన్మలో రావాలని పట్టితే అది మరో జన్మకైనా లభిస్తుంది. ఇప్పుడు కనపడుతున్నటువంటి బాల మేధావులంతా కూడా పునర్జన్మకు సాక్ష్యం, ప్రబల సాక్ష్యం. ఇందులో అనుమానం ఏం లేదు. చిన్న పిల్లలు మేధావులు అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శించి వాళ్ళకి ముక్కు చేతుకోవడం చేత కాదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాగాలని గురించి చెప్తున్నారు, అంకెల్ని గురించి చెప్తున్నారు. అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళు చెప్పేటువంటి మనం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆగతికి మరి మా బంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 5వ ఏట వాళ్ళ నాన్నగారు ఎత్తుకొచ్చి వేదిక మీద కూర్చోబెడితే, అంటే స్టేజీ కూడా ఎక్కలేనటువంటి, స్వతంత్రంగా స్టేజీ ఎక్కలేనటువంటి వయస్సులో ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అద్భుతంగా పాడి ఈయన పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఆయన 10,000 మంది సభలో ఆయన విద్యా ప్రదర్శన చేశాడంటే ఆయన పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం. ఆ దేహం పడిపోయినా ఆ జీవి మాత్రం మరొక శరీరాన్ని ధరించినప్పుడు అది వెంటనే ఆ ప్రకటితం అవుతుంది. విద్య ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అని కాళిదాసు పార్వతీదేవి విద్యాభ్యాస సందర్భంలో వర్ణిస్తాడు కుమార సంభవంలో. అక్కడ ఒకసారి వింటే చాలు అన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి. ఆ విధంగా వాళ్ళకి ఆ జీవి చేసుకున్న సంస్కారం, ఆ జీవికి ఉండేటువంటి ఆ వాసన బలం వల్ల వాళ్ళకి దానికి అనుకూలమైనటువంటి కుటుంబంలో పుడతాడు, దానికి అనుకూలమైనటువంటి వాతావరణంలో పెరుగుతాడు. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారి జనా శ్మశానా దేహశ్చితాయాం. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఈ శరీరం చితిలో కాలిపోతుంది. ధర్మానుగో కశ్చతి జీవయేక, అతడు చేసినటువంటి సాధన. అందుకనే యోగీభవ అర్జున అని చెప్పి బోధించాడు. ఇంకా తక్కిన వాటిల్లో ఏ చేసినటువంటి కూడా అవి ఉపయోగం లేకపోవచ్చు. యోగ సాధనలో నువ్వు చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా నీ వెంట ఉంటుంది. నిన్ను ఈ జన్మలో ముక్తిని ప్రసాదిస్తే అదృష్టమే, కానప్పుడు అది వృధా పోదు. తస్మాత్ యోగీ భవ అర్జున. సమత్వం యోగయుచ్యతే యోగ కర్మస్సు కౌశలం. ఈ విధంగా యోగం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు సుందరకాండందా యొక్క యోగశాస్త్రం. అంతర్దృష్టితో ఆత్మావలోకనాన్ని మనకు కలిగించడానికి లంక శరీరపర. ఈ శరీరమే లంక. ఇందులో సహస్రారంలో కొలువైనటువంటి చిత్కళ సీతమ్మ జగన్మాత. ఆ అమ్మను తెలుసుకోవటమే యోగ సాధకుడు చేయవలసినటువంటి ప్రయత్నం. అది సాధించినటువంటి మహానుభావుడు హనుమంతుడు. అక్కడి నుంచి ఆయన ఆకాశ మార్గంలో వెళుతూ ఆ చారణులు ప్రశంసించారు. దుష్కరమైనటువంటి కర్మ ప్రారంభించాడు ఈయన. రామార్థం వానరార్థం చ, వానరుల కోసం రాముడి కోసం ఇంతటి మహత్కార్యాన్ని తలపెట్టి వెళ్ళాడని ఆయన శరీరాన్ని పెంచాడు. వృషభరాజ్యం వలె ఆ మహేంద్ర పర్వతం మీద నిలబడి దూరదృష్టితో ప్రయాణానికి సన్నద్ధుడవుతున్నాడు. ఆ సందర్భంలో ఆయన్ని అనేక విధాలుగా వర్ణించాడు. మొట్టమొదటి సర్గ సుందరకాండలో మొట్టమొదటి సర్గ 210 శ్లోకాలు అన్నీ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించినటువంటి మంత్రశాస్త్రం యోగశాస్త్రానికి విశేషాలే చెప్తూ వచ్చాడు. నందీశ్వరుడు, నంది విద్య నటేశ్వరి అని అమ్మవారిని గురించి చెప్తుంది. అమ్మవారిని సేవించిన వాళ్ళు నందీశ్వరుడు కూడా ఆయన మహానందీశ్వరుడిలాగా ఉన్నట్ట. అట్లా ఉన్నటువంటి వాడై అక్కడి నుంచి ఆ తనతో వచ్చి దుఃఖితులైనటువంటి ఆ వానరులకు మాట ఇస్తున్నాడు. యథా రాఘవ నిర్ముక్త శరశన విక్రమ. రాముని చేత విడవబడినటువంటి బాణం ఎక్కడా ఆగకుండా లక్ష్యాన్ని చేరుతుందో ఆ విధంగానే నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నాను. సీతమ్మను దర్శించి తిరిగి వెంటనే వస్తాను, అంతవరకు మీరు ఓపిక పట్టండి అని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అంటే తనకేం గొప్పతనం లేదు, తన ప్రమేయం లేదు, నేనే చేస్తా నేనే సాధిస్తా అనేటువంటిది ఇక్కడ లేదు. అందువల్ల నియమితమైనటువంటి జీవితాన్ని భగవంతుని యొక్క శక్తికి లోబడి మనం ప్రవర్తిస్తున్నాం అనేటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ. వాయువేగంతో ప్రయాణం చేస్తాట. రాముడు విడిచిపెట్టిన బాణం వలె విడిచిపెట్టిన ధానుష్కుడి యొక్క వేగ దృష్టిని బట్టి అతని యొక్క శక్తిని బట్టి బాణం వెళుతుంది.
అంతేగాని ఆ బాణానికి ఏ శక్తి లేదు. అంటే తనలో ఉండేటువంటి వినయం, వివేకం అన్నీ కూడా కలబోసి చెప్పినటువంటి మాటలు. అక్కడి నుంచి రామ బాణానికి తిరుగులేదు. ఒకే బాణం, ఒకే లక్ష్యం. భండన భీముడ ఆర్తజన బాంధవుడుజ్వల బాణతూన కోదండ కళాప్రచండు భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనుచున్ గడగట్టి భేరికాడాండ నినదంగుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. కోదండరాముడు ఆయన. అందువల్ల ధనుర్విద్యలో మహానుభావుడు కనుక ఆయన విడిచిపెట్టిన బాణం వలె నేను వెళ్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి ముందుకు వెళ్తున్నాడు. అటా వెళ్తున్నటువంటి ఆ హనుమస్వామి వెంట కొన్ని చెట్లు కొంత దూరం వచ్చి వెనక్కు తిరిగినాయిట ఆకాశంలో. ఆ ప్రయాణం చేస్తున్న హనుమంతుడు వెంట ఆ గమన వేగానికి వృక్షాలు లేచిపోయి కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాయిట. అంటే మనం బంధువులను పంపించి వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళలాగా కొంతమంది వెనక్కి వచ్చేసారు. ఇక అక్కడి నుంచి ఆయన ముందుకు వెళుతున్నాడు. ఆ వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన నీడ మేఘంలో కనపడుతున్నటువంటి మేఘమధ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి చంద్రుడి వలె ఆయన ముందుకు నడుస్తున్నాడు. అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సముద్రుడు రామకార్యధురంధరుడైనటువంటి హనుమంతుడికి ఏదైనా సహాయం చేయాలని అతనిలో ఉండేటువంటి మైనాకుని ప్రోత్సహించి ఎలాగైనా సరే ఆయనకి ఏదో కృతేజ ప్రతికర్తవ్యమేష ధర్మ సనాతన, ఇంత ఉపకారం చేసిన వాడికి ఏమంటే అగ్గిపూర్లు ఇస్తే థ్యాంక్స్ చెప్తాం, ఒక్కపొడి పెడితే థ్యాంక్స్ చెప్తాం. ఈ జన్మ ఇచ్చాడు, ఈ దేహాన్ని ఇచ్చాడు, కాళ్ళు చేతులు ముక్కు కన్ను అన్నీ పనిచేస్తున్నాయి, హాయిగా విజ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి జన్మని ఇచ్చాడు, పెద్దల యొక్క సంసర్గం మనకి ఏర్పాటు చేశాడు. ఇంతటి చేసినటువంటి వాళ్ళ ఎడ మనం కృతజ్ఞత. ఇది ఋషి రుణం, ఇది పితృణం, ఇది దైవ రుణం. ఈ విధమైనటువంటి సంస్కారంతో ఇక్కడ ఏదైనా జరిగితే అందరూ వచ్చి పాల్గొనాలి, ఏదైనా చెబితే చెవులతో వినాలి, ఈ అమృతాన్ని ఆస్వాదించాలి. నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఈ వేదిక మించి చెప్పారు. వాళ్ళ ఖాళీ గోటికి కూడా పోలనని నాకు తెలుసు. ఇచ్చిన అవకాశాన్ని కాదనకుండా నేను స్వామి స్మరణకు ఉపయోగించుకుంటున్నానే కానీ మీకు చెప్పగలిగినంత సామర్థ్యం ఉన్నవాడిని కాదు. మీతో కలబోసుకోవడానికి ఈ మంచి మాటలు వచ్చాను. అందువల్ల ఈ జన్మకు మరి అటువంటి మంచి విషయాలు మనం అర్థం చేసుకొని ఈ సద్వినియోగం చేసుకోవాలి. ఆ క్రమంలో ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఆ స్వామి ఏదైనా మనం ఉపకారం చేసినందుకు మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి, నువ్వు వెళ్ళి ఆయనకి చేయవయ్యా, సహాయం చేయవయ్యా అని సముద్రుడు తనలో దాగి ఉన్నటువంటి మైనాకుడిని ప్రోత్సహించాడు. ఆయన వృక్షాలతో సహా ఆ సముద్రంలోంచి బయటకు వచ్చాడు. ఆయన కనపడితే ఇదేదో విఘ్నం అని అనుకున్నాడు స్వామి. విఘ్నోయమితి మన్యతే, ఇది విఘ్నం అని తలచినటువంటి వాడై ఆయన ఒక్క తోపు తోసేసి ముందుకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయన మానవ రూపంతో గిరి శృంగం మీద నిలబడి, నాయన అతిథిక్కల పూజార్హ, నువ్వు ఈ మార్గ మధ్యంలో వెళ్తున్నావు, నీకు నేను సేవ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలియపోయినా సరే నిన్ను ఆదరించవలసిన అవసరం ఉంది. దాహం అయితే దాహం, నాన్నోదకం సమంధానం అన్నారు. కావలసిన ఇంత ఆహారం, ఇంత నీరు నీకు ఇవ్వటం వల్ల మరి మాకు పుణ్యం వస్తుంది. నువ్వు ఇక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించుకుని వెళ్ళు, ఇక్కడ ఫలాలున్నాయి, చక్కని నీరుంది అని ఇక్కడ కాస్త విశ్రాంతి తీసుకుని రామకార్యాన్ని రేపు చేయగలుగుతావు, ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకోమని చెప్తే ఆయన ఇది మమకారపూర్వకంగా మనకి విజ్ఞానం కలిగించేటువంటి విషయం. రేపు పరీక్ష, ఎవరనో మిత్రుడు వచ్చి సినిమాకి వెళదాం రారా, నేనే పెట్టుకుంటా లేరా డబ్బులు అంటాడు. రేపు పరీక్ష పెట్టుకుని ఇవాళ సినిమాకి వెళ్తే అది సెకండ్ షోకి, రేపు వాడు వచ్చి ఏం పరీక్ష రాస్తాడు, ఆ పరీక్ష హాల్లో నిద్రపోతాడు. అందువల్ల మనకి కొన్ని మమకార రూపంలో మనకి సౌఖ్యాన్ని కలిగించేటువంటి కొన్ని విఘ్నాలు కలుగుతాయి. వాటిని దాటి వెళ్ళటమే వివేకం. ఇంకోసారి వెళదాం లేరా, ఇప్పుడు కాదు అని వాడిని తిరస్కరించడం ఉన్నదే అది విజ్ఞతకు వివేకానికి గుర్తు. అందువల్ల ఆయన్ని అతిథిక్కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన
కింపున తాదృశో భవాన్, నీ వంటి మహాత్ముడు వస్తే నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతే నా జన్మ ఎందుకయ్యా, నువ్వు రావాల్సిందే అని చెప్పేసి ఆయన ఆహ్వానిస్తే నువ్వు ఇచ్చినట్లే అని స్పృశించేసి ముందుకు వెళ్ళిపోయాడు. త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞాచమయా దత్తా నస్తాతవ్యమిహాంతరే. సూర్యుడు అస్తమించబోతున్నాడు. త్వరతే కార్యకాలో మే, నా సమయం నన్ను ప్రోత్సహిస్తోంది ముందుకు వెళ్ళడానికి, నా ప్రభక్తి మార్గంలో నేను వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే. సూర్యుడు కూడా అస్తమించబోతున్నాడు. ఈ వెలుగులోనే, అజ్ఞానాన్ని దాటి వెలుగులోనే నేను ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతిజ్ఞాచమయా దత్త, నేను వానరులకు మాట ఇచ్చొచ్చాను, అందువల్ల నస్తాతవ్యమిహాంతరే, నాయనా నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీ ఆతిథ్యం నాకు అందినట్టే అని ఆయన స్పృశించి ముందుకు వెళ్ళిపోయాడు. కొన్ని ప్రతిబంధకాలుగా ఉంటాయి, ఇష్టమైనటువంటివిగా సుఖాన్ని కలిగించేటట్టుగా ఉంటాయి, అవి మనకి ప్రతిబంధకాలే అవుతాయి. వాటిని కూడా మనం అధిగమించగలిగినప్పుడే మన సాధనకు లేకపోతే మన లక్ష్య సిద్ధికి అది దోహదం చేస్తాయి, లేకపోతే అవి మనకి కష్టాన్ని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో హనుమంతుడు ముందుకు వెళ్ళాడు. మన వాళ్ళే పరీక్ష చేస్తూ ఉంటారు, మనం ఏదైనా ఒక పని తలపెడితే వీడేం చేస్తాడా లేదా అని. దేవతలంతా సురస అనేటువంటి నాగమాతను ప్రోత్సహించి, అయ్యా ఈయన వెళుతున్నాడు, ఈయన లంకలో రాక్షసులు చేసే మాయాజాలాన్ని జయించగలడా లేదా అనే విషయాన్ని ఆయన చెప్పడం కోసం, కనుక్కోవడం కోసం నువ్వు ప్రయత్నం చేయమ్మా అని ప్రోత్సహించారు. ఆవిడేమో ఎదుటిపడి నువ్వు నాకు నా ముఖంలో ప్రవేశించాల్సిందే, ఇది నాకు వరం, నాకు దేవతలు ఇచ్చిన వరం అని ఆవిడ, ఈయన ఎంత శరీరాన్ని పెంచితే ఆవిడ అంత శరీరాన్ని పెంచి ముందుకు వెళ్ళనీయకుండా ఆపింది. వివేకజ్ఞుడైనటువంటి హనుమంతుడు తన శరీరాన్ని అంగుష్ట మాత్రంగా సంకుచితపరిచి ఆమె ముఖంలో చేరి మళ్ళా బయటకు వచ్చాడు. దాక్షాయణి నమోస్తుతే, అమ్మా నువ్వు దక్ష కుమార్తెవు, నీకు నమస్కారం. దక్షిణి కుమార్తెలు 27 మంది, వాళ్ళలో సతీదేవి పరమేశ్వరుని వివాహం చేసుకుంది. ఆ తక్కిన వాళ్ళంతా కూడా తక్కిన జ్ఞానాన్ని పంచిపెట్టేటువంటి వాళ్ళుగా మరి ఈ సృష్టి భాగంగా వాళ్ళంతా కూడా వ్యవహరించారు. అందులో ఈ సురస మాత, నాగమాత, ఆవిడ కూడా దక్ష ప్రజాపతి కుమార్తె. అమ్మా నమస్కారం, నీకు సెలవు, నీ మాట నేను పాటించాను అనే ఆశీర్వదించమని అడిగినప్పుడు, నాయన గచ్చతాత యథాసుఖం అని ఆశీర్వదిస్తూ రామునికి సీతకు కూడా తిరిగి ఏకత్ర సమావేశమయ్యేటువంటి వరాన్ని ప్రయత్నం నువ్వు చేయవలసింది అని ఆశీర్వదించి పంపించింది. అంటే మనం పట్టుదల, మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఎటువంటి విఘ్నాలు ఏర్పడతాయి, వాటిని ఎలా మనం ముందుకు సాగాలి అన్న దగ్గర కొన్నిటిని వ్యామోహపడకుండా, కొన్నిటిలోనేమో యుక్తి ద్వారా, ఒకచోట విక్రమం ద్వారా, మరి సింహిక ఎదురుపడ్డప్పుడు ఆవిడ ఛాయాగ్రహం, అటువంటి ఆవిడను పరాక్రమం చేత జయించి ఆయన లంకకు చేరాడు. అవతల ఒడ్డుకు వెళ్ళాడు, సముద్రం అవతల ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అనిపించింది, ఇంకా ఎన్ని యోజనాలైనా నేను దాటగలను, రామ సేవ కోసం ఈ పాటి ఇంకా చేయగలను, కానీ ఇది నాకేం శ్రమ అనిపించలేదు అని ఉన్నటువంటి వాడే అక్కడుండి ఆలోచన చేశాడు. ఈ పరిస్థితుల్లో నన్ను గనక ఎవరైనా చూస్తే మరి వాళ్ళంతా కూడాను నా వచ్చిన పని కానీయకుండా వాళ్ళు అడ్డుపడతారు, అందువల్ల నా శరీరాన్ని మార్చుకుంటే బాగుంది. ఈ శరీరాన్ని పెంచడం, తగ్గించడం ఇవన్నీ కూడా యోగ సిద్ధులు. అణిమ, లఘిమ, గరిమ ఇటువంటి అన్ని సిద్ధులు. ఆ సిద్ధుల వల్ల ఏ పనైనా, ఏ రూపమైనా కామరూపధారులై వాళ్ళు ప్రవర్తిస్తారు. నీటిలో మరి నడుస్తారు, అగ్నిలో తిరుగుతారు, వాళ్ళని ఏం నీరు నిలుపలేదు, అగ్ని కాల్చలేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆకాశ గమనాన్ని కూడా సాధిస్తారు. ఇది యోగులకు సాధ్యమైనటువంటి విషయం, మానవ మాత్రులకు సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, ఒక యోగి వలె తన యొక్క ఈ పెద్ద రూపాన్ని మార్చుకుని ఆయన చిన్న రూపంలో, ఒక పిల్లి అంత రూపంలో, పృషదంశక రూపేణ అంటాడు వాల్మీకి, ఆయన లంకలో ప్రవేశించాలని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వాల్మీకి ప్రయోగించాడు. ఏంటంటే, యోగి ఎలా అయితే ఈ సంసారం మొత్తాన్ని కూడా విడిచిపెట్టి తాను ఆత్మదృష్టితో తన యొక్క పరిధి ఏర్పరచుకుంటాడో, ఇప్పుడు
ఒక ఆయన అడిగారట, ఏంటి స్వామి ఇవంతా మీరు సన్యాసులు కదా, ఇదేమిటి కామాటం అంతా అని. అయ్యా ఏం లేదు, కౌపీన రక్షణార్థం అయం పటాటోపహ అని. రోజు నా గోచిగుడ్డ కొట్టేస్తోంది ఎలుక, దానికోసం ఒక పిల్లిని పెంచాను, పిల్లికి పాలు కావాలంటే ఆవులు పెంచాను, ఆవుకి పోషణ కావాలంటే పాలేరును పెట్టాను, మరి గడ్డి గాదం కావాలి కదా, మరి వీళ్ళందరికీ భోజనం కావాలి, పొలం కొని దాంట్లో పంట పండించి అవి తీసుకొచ్చి పోసుకోవడానికి ఒక ప్రదేశం, గడ్డి వేసుకోవడానికి ఒక ప్రదేశం, అట్లా మొత్తం ఆశ్రమం అంతా కూడా ఈ పెరిగిపోయింది వ్యవహారం అంతా. దాంట్లో మరి నిర్వహణకు కొంత సమయాన్ని వెచ్చించాలి. దాంతో ఈ తపస్సు కాస్త వెనుకాడిపోయింది. ఏంటి బాబు ఇదంతా అంటే కౌపీన రక్షణార్థం ఏం పటాటోపహ అన్నట్టు. అట్లాగే ఈ సంసారం జనన మరణాత్మకమైనటువంటి సంసారం అంటే భార్య బిడ్డలు పెళ్ళాం మొగుడు పిల్లలు కాదు. సంసారం అంటే జనన మరణాత్మకమైన సంసారం నుంచి యోగి ఎలా అయితే దూరంగా వెళతాడో, అంటే తనను తాను నియమించుకుంటాడో, అలా తన వృద్ధమైనటువంటి రూపాన్ని, పెద్ద రూపాన్ని, సముద్రాన్ని, శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రాన్ని దాటడానికి ఎంత శరీరాన్ని పెంచాడో, మనం కూడా సంసారం పెంచుకుంటాం. తిరిగి ఆ సంసారాన్ని తగ్గించుకున్న యోగిలాగా ఆయన శరీరాన్ని తగ్గించుకున్నాడు అని వాల్మీకి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు. అది మనం అర్థం చేసుకుని, మరి పూర్వం వాళ్ళు బాధ్యతలన్నీ తీరిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళేవాడు. ఇప్పుడు చనిపోయేదాకా కూడా అదేదో మనమే నిర్వహించాలి, ఆ 10 రూపాయల ఖర్చు మనకి తెలిసే జరగాలి అనేటువంటి ఆ తెలివి తక్కువ వ్యవహరించడంతో ఈ జీవి పుట్టినటువంటి పరమార్థం కాస్త వెనకబడిపోతోంది. అందువల్ల వానప్రస్థాశ్రమానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే వానప్రస్థుడిగా జీవించాలి, లేకపోతే సన్యాసిగా జీవించాలి. అటువంటి ఆ జీవతత్వాన్ని మనం అర్థం చేసుకోమని హనుమంతుని యొక్క చరిత్ర ద్వారా హెచ్చరిస్తున్నాడు వాల్మీకి. మనని మనం నియమించుకోవాలి, లేకపోతే వృధా, ఈ జన్మ వృధా. అటువంటి ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఆ హనుమంతుడు వారు తన చిన్న రూపంతో లంకలో ప్రవేశించబోతే లంకిని ఎదిరించింది. అక్కడ ఆ లంకినికి కొంతసేపు సంభాషణ, నేను లోపలికి వెళ్ళొస్తాను, ఉద్యానవనాలు సరోవరాలు ఉన్నాయి, అవన్నీ చూసొస్తానంటాడు. అంటే లేదు నా అనుజ్ఞ లేనిదే వెళ్ళటానికి వీల్లేదని అక్కడ వాళ్ళిద్దరికీ కూడా కాస్త ముష్టిఘాతాలు జరిగినాయి. ఆవిడ ముందుగా కొడితే కొద్దిగా శ్రమ అనిపించింది. అయితే ఎడం చేత్తో కొట్టేట హనుమంతుల వారు. కొడితే ఆవిడ కాస్త నోరు తెరిచి, అమ్మా నేను బ్రహ్మ ఇచ్చిన వరం ఈనాడు ఫలించింది, నీకు వానర రూపంలో లంకా వినాశం కోసం ఒకడు వస్తాడు, అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుందని నాకు బ్రహ్మ వరం ఇచ్చాడు. ఆ రోజు ఇక్కడికి వచ్చింది, నువ్వు లంకలో ప్రవేశించు, యథేచ్ఛగా నువ్వు సీతమ్మను వెతకవలసింది అని చెప్పేసి ఆవిడ అనుజ్ఞ ఇస్తూ ఆవిడ తప్పుకుంది. అక్కడి నుంచి ఈయన వీధులు అట్లాగే ఉద్యానవనాలు, గజశాలలు, అశ్వశాలలు ఇవన్నీ కూడా వెతుకుంటూ వెళుతూ అంతఃపురంతా కూడా వెతికాడు. 4 అంగుళాలు చోటు లేకుండా మొత్తం లంక అంతా కూడా ప్రవేశించి ఆయన పరీక్షించాడు. ఎక్కడ కనపడలేదు. అప్పుడు ఆయన బాధపడుతున్నాడు. నేను సీతమ్మ దొరకలేదని వార్త తీసుకుని ఎక్కడికి వెళ్ళగలను, పోనీ ఇక్కడే ఈ శరీరాన్ని విడిచిపెడదామా అని అనుకుని మళ్ళా వెంటనే వివేకవంతుడు గనక జీవన్భద్రాణి పశ్యతి, బతికి ఉంటే ఏదైనా సాధించవచ్చు, బతికి ఉండిన సుఖములు బడయవచ్చు అన్నారు. ఆత్మహత్య మహాదోషం, వినాశే బహవో దోషాహ జీవన్భద్రాణి పశ్యతి అని తన్ను తాను మళ్ళా ఊరడించుకుని తప్పకుండా మళ్ళా నేను ప్రయత్నం చేస్తాను అని ప్రయత్నం చేశాడు. ప్రతి చోట కూడా వెతుకుతున్నాడు. రావణాంతఃపురంలో ప్రవేశించి వెతుకుతూ ఉంటే అందరూ ఆడవాళ్ళు నగ్నంగా, అర్ధనగ్నంగా, వాళ్ళు నిద్రాపరవశులై ఉన్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆయన ప్రవర్తిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే ఆయన మనస్సుకేమీ వికారం కలగలేదుట. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే, మనస్సే మంచికి చెడుకి కారణం. అందువల్ల ఆ మనస్సు నాకు సువ్యవస్థితమై ఉన్నది, అందువల్ల ఇందులో నాకు పాపం లేదని. అంటే తనను తాను విమర్శించుకోవాలి, ఎవడో వేలెత్తి చూపించడం కాదు. నా ప్రవర్తనలో నేను ఎంతవరకు ఇవాళ పొద్దున్న లేచిన తర్వాత నా ప్రవర్తన ఇతరులకు హాని కలిగేలాగా ఉందా, లేదు నాకు పాపాన్ని కట్టబెట్టేలాగా ఉందా అని తను తాను విమర్శించుకోవాలట.
మనోహియేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తనే శుభాశుభ వ్యవస్థాసు తశ్చమే సువ్యవస్థితం. నా మనస్సు స్థిరంగా ఉంది, నాకు ఎటువంటి వికారం కలగలేదు. అందువల్ల స్త్రీ వనంలా ఉండేటువంటి ఈ రావణ అంతఃపురంలో ఉండే స్త్రీల మధ్య నేను తిరుగుతున్నాను, నేను అన్వేషిస్తున్నాను. సీతమ్మను అన్వేషించడానికి వచ్చాడు, అంతేగాని ఆయనకి ఏదో పని కట్టుకుని అక్కడికి వచ్చి దొంగ చూపులు చూడలేదు. అక్కడ చెప్తాడు, స్త్రీలలోనే వెతకాలి, లేళ్లల్లో వెతకలేం కదా, అందువల్ల ఇక్కడ నేను వెతుకుతున్నాను అని ఆయన చేసే పనికి ఒక సార్థకతను చెప్పుకొని తను తాను విమర్శించుకుని అందులో దోషం లేదని ముందుకు నడుస్తూ రావణాంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ కూడా ఉండేటువంటి ఆ మండోదరిని చూశాడు. రావణుడి యొక్క పరాక్రమాన్ని, అతని యొక్క రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అటువంటి ఆ రూపం, బలం, అతని యొక్క ధైర్యం ఇవన్నీ కూడా చూచి ఆ పక్కనే నిద్రిస్తున్నటువంటి మండోదరుని చూచి ఈమె సీత ఏమో అని భ్రమించాడు. భ్రమ కలగటం సామాన్యం, మానవ సామాన్యం. భ్రమ నుంచి బయటపడటం వివేకం. అందువల్ల మళ్ళా ఆలోచించాడు, రాముని చేత అంతగా ఆరాధింపబడుతున్న సీతమ్మ ఇలా పరపురుషుని పక్కన నిద్రపోదు అని మళ్ళా తాను నిర్ణయం చేసుకుని ఈమె సీతమ్మ కాదు అని నిర్ణయం చేసి, అంటే వివేకం అనేటువంటిది ఎప్పటికప్పుడు అలారంలాగా మన్ని గుర్తు చేస్తూ, మన్ని హెచ్చరిస్తూ, మనం చేసే ప్రతి పనిని కూడా మనకి ప్రబోధిస్తూ ఉంటుంది. అది లేనప్పుడు మనం అన్ని తప్పులే చేస్తాం, అన్ని భ్రాంతులే మనం భ్రాంతిలో పడతాం. అందువల్ల ఈ భ్రాంతిని తొలగించుకొని ఈవిడ సీతమ్మ కాదు అని నిర్ణయం చేసుకుని సీత కోసం అన్వేషించడంలో ఇంతవరకు నేను అహంకారపడ్డా, నేను గర్వపడ్డా, అన్నీ నేనే చేస్తున్నాననే ఆలోచన నాకున్నది. నా స్వామిని ఇంతవరకు నేను తలుచుకోలేదని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అని భక్తితో ఒకసారి రాముని సీతమ్మను తలుచుకున్నాడు. ఉపాస్య దైవం మనకు అనుకూలించాలి. మనం సమస్త సంపదలు ఉన్నటువంటి తాకట్టు పెట్టి తెచ్చినవి అన్నీ తీసుకెళ్ళి పొలంలో పోస్తాం. తిరిగి మన చేతికి వచ్చేదాకా ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే అవి వస్తాయి, లేకపోతే నేలపాలైపోతాయి. ఏ పని చేయనండి మనం చేసే పనికి భగవద్ అనుకూలం ఉండాలి. అందువల్ల భగవంతుని స్మరించుకోవటం వల్ల ఈయనకి అదనపు శక్తి వస్తుంది. నేనే చేశానంటే అది గర్వంగా మారుతుంది. అందువల్ల ఆత్మ ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుకూలం ఉండాలనేటువంటి విషయాన్ని మనకు బోధిస్తూ ఆ స్వామి తను రామ స్మరణ చేశాడు. అంతవరకు అతనికి ఊహకు తట్టనటువంటిది రావణాంతఃపురానికి ఉత్తర దిక్కున ఉండేటువంటి అశోకవనం కనపడింది. ఇంతవరకు నేను ఇక్కడ వెతకలేదు, తప్పకుండా సీతమ్మ ఇక్కడ ఉండి ఉంటుంది అని ఆయన ఆ వనంలో ప్రవేశించి అక్కడంతా వెతుకుతూ సీతమ్మను సందర్శించడం జరిగింది. ఒక అశోకవనంలో కింసుపా వృక్షం కింద ఆవిడ ఉన్నది. అప్పటికి తెల్లారుజామున 4 గంటలు అయిపోయింది. సూర్యాస్తమయం కాగానే లంకలో ప్రవేశించిన స్వామి నిరంతరం వెతుకుతూనే ఉన్నాడు, అడ్డంకులను దాటుతూనే ఉన్నాడు, భ్రమలను తొలగించుకుంటూనే, తను తాను విమర్శించుకుంటూనే సీతమ్మ దర్శనం చేశాడు. ఇంతలోపల రావణాసురుడు తెల్లవారుజామున నిద్రలేచి సపరివారుడే వచ్చేశాడు సీతమ్మ దగ్గరికి. అనుచితములైనటువంటి మాటల ద్వారా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. శక్యా లోభయితున్నహమైశ్వర్యేణ ధనేనవా అనన్యా రాఘవేణాహం యథా సూర్యం సువర్చలా. నీ అధికారం చేత కానీ, నీ బలం చేత కానీ, నీ ధనం చేత కానీ నన్ను లోపరుచుకోలేవు సుమా. నేను రామునికి అనన్యమైనటువంటి భక్తి కలిగిన భార్యగా, సూర్యునికి వెలుగుకి ఉండేటువంటి అనుబంధంగా నేను బతుకుతున్నాను. నేను నీ ప్రలోభాలకి లొంగనని చెప్పింది. ఆయన నిన్ను సుఖపెడతా, నీ వాళ్ళను సుఖపెడతా, నేను ఈ భూమినంతా కూడా మీ వాళ్లకు నేను స్వాధీనపరుస్తా అని అనేక రకాలుగా, నా దగ్గర రత్నాలు ఉన్నాయి, దేవతలంతా నేనంటే గజగజలాడతాడు అని ఆ తన యొక్క ముల్లోక ఆధిపత్యాన్ని నిరూపించేటువంటి అనేక విధాలుగా ఆమెను ప్రలోభ పెట్టడానికి చెప్తే గడ్డి పరక అడ్డు వేసి ఈ నీ అధికారం కానీ, నీ బలం కానీ, నీ శక్తి కానీ ఈ గడ్డి పరక కంటే హీనమైనది. రాముడు ఉండంగా నువ్వు ఆ పక్కకి తేరి పార చూడలేకపోయావు, వాళ్ళు లేని సమయంలో తెచ్చావు, నీకు రాముడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్పేసి ఎదిరించింది. ఎదిరించడమే కాదు,
అసందేశాత్తు రామస్య తపసశ్చ అనుపాలనాత్. రాముడు నా దగ్గర లేడు, ఆయన యొక్క ఆదేశం లేదు, మేము ప్రస్తుతం తపస్సు చేస్తున్నాం. ఈ తపస్సులో ఉన్నటువంటి ఈ తపో కాలంలో మేము క్రోధం తెచ్చుకోవడానికి వీలేదు. అసందేశాత్తు రామస్య తపసశ్చ అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవాత్ భస్మార్హ తేజస. ఈనాడు ఈ క్షణాన నిన్ను నా పాతివ్రత్య మహిమ చేత నిన్ను కలను, కానీ కూడా నేను దహించటం లేదు. బుద్ధి తెచ్చుకో, రాముణ్ణి ఆశ్రయించు, నువ్వు భార్యాబిడ్డలతో సుఖంగా జీవించేటువంటి మార్గం అదొక్కటే అని ఆవిడ ప్రబోధించింది. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి రాక్షసీ గణం, ఒకళ్ళు ముక్కున్నవాళ్ళు, ఒకళ్ళు చెవులు తెగిన వాళ్ళు, 2 శిలలు ఉన్నవాళ్ళు, 3 తలలు ఉన్నవాళ్ళు, కాళ్ళు లేనివాళ్ళు, చేతులు లేనివాళ్ళు, రకరకాలుగా వాళ్ళని చూస్తేనే జుగుప్స కలిగేటువంటి వ్యక్తులు. వాళ్ళని సీతకు రక్షణగా పెట్టారు. వాళ్ళ మధ్యలో వాళ్ళు అనేక రకాలుగా రావణుని చేత ఆదేశం పొంది వాళ్ళు